యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. రోజు రోజుకి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల హోరు జోరు అదే విధంగా పోరు అయితే ప్రజల్లో విపరీతంగా నాటుకుపోయే పరిస్థితి నెలకొనింది. ప్రజలు మూడు పార్టీలకు ముఖ్యంగా రథం ఇచ్చే అవకాశం ఉంది. ఒకటి బీజేపీ, రెండు బీఆర్ఎస్, మూడు కాంగ్రెస్. ప్రజెంట్ అయితే నవీన్ యాదవ్ గారి పేరు, సునీత గారి పేరు కొంచెం ఎక్కువగానే వినిపిస్తుంది ప్రజల్లో. మరి వీళ్ళిద్దరిలో ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారే అనే క్వశ్చన్ అయితే ప్రజలందరికీ ఉంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు వెయిట్ చేసే పరిస్థితి ఇప్పుడు నెలకొని ఉంది. సార్ అడిగి తెలుసుకుందాం ప్రజల్ని ఎవరికి గెలిపించారని. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఎలా ఉంది బయట పరిస్థితి, ఎలా ఉంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల? నవీన్ యాదవ్ తప్పనిసరి గెలుస్తాడు. కాంగ్రెస్ ఏమేమి స్కీములు ఇచ్చిందో ఆ స్కీములన్నీ అమలు చేసిండ్రు. రేషన్ కార్డు ఇచ్చిర్రు, గ్యాస్ 500కి ఇచ్చిర్రు, కరెంటు బిల్లు ఫ్రీ, అన్ని ఫ్రీ. టిఆర్ఎస్ ఏం చేసిందంటే ఇచ్చిన వాళ్ళకి 10 లక్షలు ఇచ్చారు. ఒక ఇంట్లో 5 కొడుకులు ఉంటాయి, 5 మందికి 50 లక్షలు ఇచ్చారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోరు క్యాండిడేట్ ని బట్టి ఓటేస్తారా, పార్టీని చూసి ఓటేస్తారా? ఎక్కువ పార్టీ అయినా పర్వాలేదు, క్యాండిడేట్ అయినా పర్వాలేదు. క్యాండిడేట్ కూడా మెయిన్ క్యాండిడేటే కార్నర్ అయ్యే ఛాన్స్ ఉంది కదా? లేదు, క్యాండిడేట్ అయినా పర్వాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయబట్టి క్యాండిడేట్ వచ్చింది. ఈ బాబు అయినా పర్వాలేదు. బాబును చూసి ఓట్లేస్తారు. వాళ్ళ మర్యాద, వాళ్ళ మంచితనం, గరీబోళ్ళను చేరదీసి వాళ్ళు గరీబోళ్ళకి సాయం చేస్తారు. వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడే తెలుసు, మా అమ్మ వీళ్ళు జుబిలిస్తే. అయితే చిన్నగా ఉన్నప్పటి నుంచి తెలుసు అంటున్నారు కాబట్టి నేను క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. బయట అపోజిషన్ వాళ్ళు పేర్లొద్దు, రౌడీ గ్యాంగ్, రౌడీ మెయింటెనెన్స్, అందరు పార్టీలో ఉన్న వాళ్ళందరూ రౌడీలే అనే విధంగా మాట్లాడడం జరిగింది. కొంతమంది మాజీ ముఖ్యమంత్రి గారు కూడా అదే మాట్లాడడం జరిగింది. దాని గురించి ఏమంటారు? మాజీ ఇల్లు రౌడీలు అన్నప్పుడు నువ్వు రౌడీ దగ్గరికి వచ్చి రౌడీ సాయం ఎట్లా తీసుకున్నావు? నువ్వు ఒకప్పుడు నువ్వు శ్రీశైలం అన్న దగ్గరికి వచ్చి ఆ రౌడీ సాయం ఎట్లా తీసుకున్నావు? నీ బిడ్డ పెళ్లికి ఎట్లా సాయం చేసుకున్నావు? నువ్వు శ్రీశైలం అన్న దగ్గర డబ్బులు ఎట్లా తీసుకుని నీ బిడ్డ పెళ్లి ఎట్లా చేసినావు? నువ్వు నీ బిడ్డ కోటర్ల జైలుకు 9 నెలలు వేయింది. బీహార్ జైలు ఉన్నది. ఏ ముఖ్యమంత్రి బిడ్డ వేయిందా? ఈసారి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోరులో మీరు ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు అభివృద్ధి కోసం? నవీన్ బ్రదర్ ని గెలిపించాలనుకుంటున్నాను. నవీన్ బ్రదర్ గారు. ఎందుకు నవీన్ గారిని? అంటే ఇక్కడ చాలా పేరున్నది తనకి, కాబట్టి పేరుందని గెలిపిస్తున్నారా? మంచి చేస్తాడని గెలిపిస్తున్నారు? మంచి చేస్తున్నాడు కదమ్మా, ప్రజలలో ఉన్నాడు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాడు, మనుషులకు హెల్ప్ చేస్తున్నాడు. సో దాని వల్ల అన్నని మేము గెలిపించుకోవాలనుకుంటున్నాము. బయట కొంచెం నెగిటివ్ వర్డ్స్ వస్తున్నాయి కదా, రౌడీజం, గుండాయిజం అని. ఓర్వజాలక అంటారు. రౌడీలు అయితే ఇంతమంది ప్రజలు ఇక్కడ ఎందుకు ఉంటారమ్మా? ఇక్కడ ఉండరు కదా రౌడీలు అయితే. చెప్పు, ఎప్పుడో చేసి ఉంటారు వాళ్ళు, ప్రతిసారి అదే పాటించట్లేదు కదా వాళ్ళు కూడా. సో మొత్తానికి మరి ఇప్పుడు బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇస్తుంది, పోరులో ఉంది, మేమే గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళకు ఉంది. ఇప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నారు. 10 సంవత్సరాలు ఉండి ఏమైనా చేశారా జనాలకి? వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చారు, దత్త బంధువులు ఇచ్చారు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చారు. వాళ్ళు ప్రజలలో ఏం చేయలేదు. రేషన్ కార్డులని, సన్న బియ్యం అనేసి, దొడ్డు బియ్యం, పురుగులు పడ్డ దొడ్డు బియ్యం ఇచ్చిరు వాళ్ళు. ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో సన్న బియ్యం వండుకొని తింటున్నారు కదా. అప్పుడు అమ్ముకున్నట్టు ఇప్పుడు అమ్ముకోవట్లేదు కదా ప్రజలు. మొత్తానికి ఏమంటారు మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోరులు? ఇప్పుడు మరి బీజేపీ అదే విధంగా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కూడా దాదాపు 300 మందికి పైగా వేయడం జరిగింది. ఓట్లు మొత్తం జీలిపోయే ఛాన్స్ ఉంది కదా. దొంగ ఓట్లు వేసుకొని గెలిపించుకురు వాళ్ళు. ఇప్పుడు అదంటే కావద్దు అనేసే మా రాహుల్ గాంధీ ముందు జాగ్రత్త తోటి మన ఓట్లు చూసుకొని మేము వేస్తాం. మరి నవీన్ యాదవ్ గారి కాన్స్టిట్యున్సీలో కూడా దొంగ ఓట్లు ఉన్నాయి, కావాలని దొంగ ఓట్లు క్రియేట్ చేసినారు. ఒకే ఇంట్లో 43 ఓట్లు దొంగ ఓట్లు క్రియేట్ చేసినారని కేటీఆర్ గారు. కేటీఆర్ కి పని పాట లేదు, ఓడిపోయింది కదా ఆయన. మళ్ళీ రామన్న భయం తోటి అట్లా మాట్లాడుతున్నాడు. ఎలా ఉంది పరిస్థితి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోరు? అంటే బయటే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఎవరు గెలుస్తారా అన్న ఆసక్తికరమైన విషయం అయితే దాగుంది. November 14th వరకు వెయిట్ చేయాలి. మీ దృష్టిలో ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? తెలంగాణ రాష్ట్రంలో మనం గత 2 సంవత్సరాల కిందనే ఒక విప్లవమైనటువంటి విజయోత్సవాన్ని చూడడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రతోటి మమేకమై పేద బడు బలిగిన వర్గాలను మమేకమై
వాళ్ళకు ఈ దేశంలో ఉన్నటువంటి హక్కులను అట్లాగే సంపదను వారికి దొరకాలి అని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో వారు 10,000 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. అట్లాగే ఈ రాష్ట్రంలో మొత్తం పూర్తిగా ఉన్న సంపదను దోచుకుంటున్నటువంటి అప్పటి బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదిరించి జైలు పాలు కేసులకు ఓర్చుకొని కూడా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో ఒక నూతన విప్లవానికి నాంది పలకడం జరిగింది. ప్రజల్లో ఎలా ఉంది ఇప్పుడు స్పందన? అదే విధంగా అధికార పార్టీ నుంచి మన సల్మాన్ ఖాన్ గారు అయితే వెళ్ళిపోవడం జరిగింది కదా, బీఆర్ఎస్ లో జాయిన్ అవ్వడం జరిగింది. సో దాని గురించి ఏమంటారు? ఆయన గురించి యూసుఫ్ కూడా ముఖ్యంగా ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గము ఎంతైతే ఇక్కడ ధనవంతులు ఉన్నారో దానికి 10 రెట్లు పేదరికం ఉన్నది ఇక్కడ జూబ్లీ హిల్స్ లో. పేదలందరూ కూడా ఈ రోజు జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుంటే మరి మాకు డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఇందిరా మిల్లు కావచ్చు, అట్లాగే పెన్షన్లు కావచ్చు, అనేక విధాలుగా ఈ రాబోయే మూడు సంవత్సరాల్లో అనేక విధాలుగా మేము లబ్ధి పొందుతాం. ఇక్కడ చాలా మంది కార్మికులు ఉండడం జరిగింది. ఫిలిం కార్పొరేషన్ సంబంధించినటువంటి కార్మికులు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, రోజువారీ అడ్డా కూలీ కావచ్చు. మరి ఇక్కడ 4 లక్షల ఓటర్లలో సుమారు 2 లక్షల పైచీలకు ఓటర్లు ఇక్కడ అంతా సెటిలర్స్ ఉన్నారు. ముఖ్యంగా హిందీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి జార్ఖండ్, ఛత్తీస్గఢ్, యూపీ, బీహార్ సంబంధించినటువంటి అనేకమైన రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. వారందరికీ అండగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. రాష్ట్రంలో మహిళలు బస్సు సుమారు 200 కోట్ల పైచీలకు మహిళలు ఈ రోజు బస్సులో ప్రయాణించి 7,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఆదుకోవడం జరిగింది, ఫ్రీ ఉచిత బస్సు. దీని మీద కూడా కామెంట్స్ ఎక్కువ వస్తాయి. ఏంటంటే ఫ్రీ బస్ ఇచ్చి కొట్టుకోవాలని మహిళలను వదిలేశారు, అదే విధంగా డెవలప్మెంట్ ఏం చేయట్లేదు, 2 సంవత్సరాలు అయింది కనీసం ఇంతవరకు ఒక రోడ్ వేసి అనుకోలేదు అని చెప్పేసి వాళ్ళు రౌడీలు, గూండాలని అపోజిషన్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం ఎన్నో చూడడం జరిగింది. వామన్ రావు దంపతులు న్యాయవాదులు నడి రోడ్డు మీద నరికేయడం జరిగింది. ఒక మంతని మధుకర్ కావచ్చు, అట్లాగే మరియమ్మ కావచ్చు, అనేక మంది దళితులను, బీసీ బిడ్డలను, మైనార్టీలను రోడ్ల మీద నరుకుతుంటే ఆ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంత రాజకీయ నాయకులు పొట్టన పెట్టుకుంటే ఆ రోజు ఎక్కడ పోయినాయి మీ యొక్క అవహేళనలు కావచ్చు, మీ యొక్క మాట్లాడలు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కానీ ఏ రోజు మాట్లాడుతూ ఎక్కడ పోయినాయి? ఆ రోజు మరి శాంతి భద్రతలు ఎక్కడ పోయినాయి? ఆ రోజు ఈ రోజు మీరు చూసినట్టయితే ఈ రాష్ట్రంలో యువత కావచ్చు, కార్మికులు కావచ్చు, మధ్యతరగతి వారు కావచ్చు, ఈ రోజు అనేక వర్గాలకు సంబంధించినటువంటి వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఒక సామాన్యమైన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యిండు, ప్రజల్లో తిరుగుతున్నాడు. ఇలా ప్రతి విషయానికి ముఖ్యమంత్రి గారు పబ్లిక్ లోకి వెళ్ళిపోతున్నాడు. సెక్యూరిటీ లేకున్నా సరే నేను ప్రజలతో కలుస్తా, అభివృద్ధిని ముందుకు తీసుకుపోతా అని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఉన్నాడు. ఇప్పటికే సుమారు 3.5-4 లక్షల కోట్ల రూపాయలను ఇతర విదేశాల నుండి పెట్టుబడి రూపంలో తీసుకురావడం జరిగింది. ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇలా నిధులు, నీళ్లు, నియామకాలతో తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో అవమానాలకు, ఎన్నో ఆటుపోట్లకు ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఇలా ఒక మొక్కవని ధైర్యంతో, ఒక సంకల్పంతో ఇలా రేవంత్ రెడ్డి గారి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.